సో, ముందు పార్ట్‌లో మీరు చిన్న బిట్స్ నేర్చారు. అంటే అది ఫస్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు పార్ట్ 2 ఇందులో మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద బిట్లు చెప్తాను. ఈ పార్ట్ 2లో. సో, మొత్తం ఒకేసారి వినొద్దు. నెమ్మదిగా నేర్చుకోండి. పార్ట్ 1 మొత్తం బిట్లన్నీ కంప్లీట్ అయ్యాక పార్ట్ 2లో క్లాస్ వినండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో బిట్స్ చాలా రకాలుగా అడుగుతాడు. సో, ఇదొక బిట్. ఏం చెప్పాడంటే మనకొక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు. ఏపీ అని ఉంటది మీకు. బుక్‌లో మీకు ఏపీ అని ఉంటది. మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్‌లో ఇచ్చినా సరే ఏపీ అని ఇస్తాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పూర్తి రాయడు. ఓకే. సో, ఈ విధంగా ఒక సీరీస్ 3, 7, 11, 15 ఇలాగ ఒక సీరీస్ ఎళ్తుంది. అయితే ఇందులో పదో టర్మ్ ఏంటి అని అడిగాడు ఫస్ట్ క్వెషన్. తర్వాత ఆ 10 టర్మ్స్ యొక్క సమ్ ఎంత అని అడిగాడు. ఇలా అడగొచ్చు క్వెషన్సు. సో, చాలా సింపుల్‌గా చేయొచ్చు. ఇవి మనకు తెలియాలంటే మనకు కొన్ని ఫార్ములాస్ తెలియాలి. సో, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఫార్ములాని నోట్ చేసుకోండి. ఈ ఫార్ములాని నోట్ చేసుకోండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఇది ఫార్ములా. అసలు ఏఎన్ అంటే ఏంటి? ఏ అంటే ఏంటి? ఎన్ అంటే ఏంటి? డి అంటే ఏంటో తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఈ క్వెషన్ మనం ఈజీగా చేసేయవచ్చు. ఓకేనా? నోట్ చేసుకున్నారా ఫార్ములాని? మీకెప్పుడైనా సరే ఎలాంటి క్వెషన్ ఇవ్వని, అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఎలాంటి క్వెషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని ఎలా గుర్తుపడతాం ఇచ్చిన క్వెషన్ అంటే 3 + 4 + 4 + 4 అంటే ఏం చేస్తున్నావు? ఇంటూలు చేయట్లే ప్లస్‌లు చేస్తున్నావు. ఇంటూలు చేస్తే అది వేరు నాన్న. అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతది. ఇంటూలు గాని, స్క్వేర్‌లు గాని, క్యూబ్‌లు గాని చేస్తే. ప్లస్‌లు చేస్తే ప్లస్ గాని, మైనస్‌లు గాని ఇలాగున్నాయనుకో. సో, అప్పుడు అవి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కిందకొస్తాయి. ఈక్వల్ గ్యాప్ ఉంది చూడండి. 4, 4, 4 ఇలా ఇస్తే ఆడు ఏపీ అని ఇవ్వకపోయినా మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తెలిసిపోలా. ఓకే. ఇలా ఇచ్చాడు. ఫస్ట్ క్వెషన్ ఏమన్నాడు? 10థ్ టర్మ్ అడిగాడు. 10థ్ టర్మ్ అంటే ఆ టర్మ్‌ని ఎన్ అనుకోవాలి. ఎన్ వాల్యూ ఎంత నాన్న? ఎన్ వాల్యూ ఎంత నాన్న? 10. ఆ టర్మ్‌నే ఎన్ వాల్యూ అనుకోవాలి. ఓకే. ఏ అంటే ఏంటి? ఏ అంటే ఫస్ట్ టర్మ్ నాన్న. ఏ అంటే ఫస్ట్ టర్మ్. వాల్యూ ఎంత నాన్న? 3. ఎన్ అంటే 10 మనకు తెలుసు. మరి డి అంటే ఏంటి? డి అంటే డిఫరెన్స్. ఈ రెండిటికి మధ్యన డిఫరెన్స్ ఎంత? 4. మరి ఈ రెండిటికి 4 అంటే సమానంగా ఉంది కదా! సో, డిఫరెన్స్ ఎంత నాన్న? 4. ఇది అర్థం అవ్వాలి. నేను నెమ్మదిగా ఎందుకు చెప్తున్నాను, చిన్న పిల్లలు చెప్పినట్టు ఎందుకు చెప్తున్నానంటే, ఇది అర్థమైతేనే ఈ బిట్స్ చేయగలరు మీరు. ఇదే మెయిన్ బేసిక్. ఎప్పుడైనా ఒక క్వెషన్ ఇచ్చి పదో టర్మ్ అని అడిగాడనుకోండి, ఆ 10 అనేది ఎన్‌ను. ఆ 10 అనేది ఎన్. ఇచ్చిన ఫస్ట్ టర్మే ఏ. ఈ నంబర్స్‌కి మధ్యన డిఫరెన్స్ ఏదైతే ఉందో అది డి. ఓకే. ఏఎన్‌డి అంటే ఒక ఐడియా వచ్చిందా? సరే చెప్పండి. మనకి 10థ్ టర్మ్ కావాలి కదా! 10థ్ టర్మ్ కావాలి. ఎన్ ప్లేస్‌లో 10 పెట్టాను అంతే. ఏ అంటే వాల్యూ ఎంత నాన్న? ఏంటెంత? 3 ప్లస్ ఎన్ అంటే ఎంత నాన్న? 10 మైనస్ 1 డి అంటే ఎంత నాన్న? డిఫరెన్స్ ఎంత నాన్న? 4. సో, 3 ప్లస్ 10 మైనస్ 1 అంటే 9 ఇంటూ 4. సో, ఆన్సర్ ఎంత వస్తదండి? 9 4లు 36 ప్లస్ 3 39. ఈ 2 ఆప్షన్‌లో 39 ఉంది. ఓకే. ఎన్నో టర్మ్ 10థ్ టర్మ్ కట్టమంటే అంతవరకు కట్టాం. తర్వాత ఇంకోటి అడిగాడు. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్. 10 టర్మ్స్ యొక్క సమ్ అడిగాడు. ఎప్పుడైనా కొన్ని టర్మ్స్ ఇచ్చి వాటికి సంబంధించి సమ్ అడిగినట్లయితే దానికి వేరే ఫార్ములా. ఇది ఓకే కదా! ఎరేజ్ చేసేస్తాను. ఓకేనా? నోట్ చేసుకోండి. ఎరేజ్ చేసేస్తున్నాను. మరలా మీకిప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ మీద చెప్తానిప్పుడు. సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్‌కి సంబంధించిన ఫార్ములా చెప్తాను. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ నాన్న ఫస్ట్ ఎప్పుడైనా సరే వాల్యూస్ రాసుంచుకోండి. ఏ ఎంత నాన్న? 3. డి ఎంత నాన్న? 7. ఓకే. ఆ వాల్యూస్ రాసుంచుకోండి. ఎన్ ఎంత నాన్న? 10. ఓకే. ఇప్పుడు ఆడికి సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ వాడికి కావాలి. సో, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి ఫార్ములా. ఫార్ములా నోట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కొన్ని టర్మ్స్ యొక్క సమ్ అడిగాడనుకోండి. సమ్ అనేది ఇది ఫార్ములా. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. రాసుకున్నారా ఫార్ములాని? ఓకే. ఇప్పుడు ఈజీగా సాల్వ్ చేసేస్తాం మనం చూడండి. ఎన్ వాల్యూ మనకు తెలుసు. ఎన్ వాల్యూ ఎంత నాన్న? 10. 10 ఈజ్ ఈక్వల్ టు
10/2 n వాల్యూ మనకు తెలుసు కదా! 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత నాన్న? 3 ప్లస్ n ఎంత నాన్న? 10 మైనస్ 1 ఇంటూ d ఎంత నాన్న? d ఎంత? 4 నాన్న ఇది. వాల్యూ కట్టండి. 2 5 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 9 4 36 2 3 6 6 ప్లస్ 36 అంటే 42 5 ఇంటూ 42 అంటే ఎంత నాన్న? 5 ఇంటూ 42 5 40 200 5 రెళ్ళు 10 సారీ 5 40 200 5 రెళ్ళు 10 200 ప్లస్ 10 210 సో 39 ప్లస్ 210 గాబర్లో 120 పెట్టికండి. ఎప్పుడైనా ఎగ్జామ్‌లో ఇలా కన్‌ఫ్యూజ్‌గా ఇస్తాడు పక్కనే 39 210 ఐడియా వచ్చిందా లేదా? ఇలా క్వెషన్ ఇస్తే ఎలా చేయాలో ఐడియా వచ్చిందా లేదా? రెండు ఫార్ములాస్. ఎప్పుడైనా ఎన్నో టర్మ్ ఏ టర్మ్ అడగని 30 టర్మ్ అవని 40 టర్మ్ అవని ఎంత టర్మ్ అని అడగని ఒకటే ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. అర్థమెటిక్ ప్రోగ్రామ్స్‌లో ఈ ఫార్ములా వాడితే ఇందులో వాడు మనకి ఏని అడిగినా, డీని అడిగినా, ఎన్నో టర్మ్ అడిగినా అన్నిటికి ఇదే ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. తర్వాత సమ్ అడిగాడు అనుకోండి ఒక 10 టర్మ్స్ లేదా ఒక 20 టర్మ్స్ యొక్క సమ్ అడిగాడు అనుకో ఇది ఫార్ములా. ఓకే. సో ఈ క్వెషన్ నేను మీకు చెప్పడం జరిగింది. మరొక క్వెషన్ నేను ఇస్తాను. ఇదిగోండి. ఇంకొక మోడల్ ఇది. ఇలాంటి మోడల్ ఇవ్వచ్చు మీకు ఎగ్జామ్‌లో. లేదా ఇలాంటి మోడల్ కూడా ఇవ్వచ్చు. చూడండి వీడేం చెప్పేసాడు? ఫిఫ్త్ టర్మ్ వచ్చేసరికి 23 అని చెప్పేసాడు. 15థ్ టర్మ్ వచ్చేసరికి 63 అని చెప్పాడు. అయితే ఫస్ట్ టర్మ్ ఏంటి అని అడిగాడు మనకి. క్వెషన్ చూడండి చాలా విచిత్రంగా ఇచ్చాడు. నా పార్ట్ 1 క్లాస్ లాగా సింపుల్‌గా ఉండదు. ఈ క్లాస్ కొద్దిగా డెప్త్ ఉంటుంది. ఎందుకంటే లెవెల్స్ మారుతూ ఉంటాయన్నమాట. ఫస్ట్ క్లాస్‌లో మీకు డెడ్ ఈజీ చెప్పాను. ఇది మీకు ఈజీయే నేర్చుకుంటే. తర్వాత మరి కొద్దిగా డిఫికల్ట్ వస్తది. తర్వాత మరి కొద్దిగా డిఫికల్ట్ వస్తది. ప్రతి లెవెల్‌లో కూడా నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించండి. చూడగానే ఆన్సర్ చెప్పలేం. అంత ఫాస్ట్‌గా మనకి రాదు. సో, నేర్చుకోవాలి. మొదట నేర్చుకుంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే అప్పుడు మనం చేయగలం. సో, నేర్చుకుందాం ఫస్ట్ మనం. ఓకేనా? సరే. ఇప్పుడు మనకిచ్చిన క్వెషన్ అబ్జర్వ్ చేయండి. ఐదో టర్మ్ వచ్చేసరికి 23 అని ఇచ్చాడు. 15 టర్మ్ వచ్చేసరికి 63 అని ఇచ్చాడు. అయితే మనకి ఏమడిగాడు? ఫస్ట్ టర్మ్‌ని అడగడం అయితే జరిగింది. ఇలా ఈ విధంగా క్వెషన్స్ ఇచ్చేటప్పుడు, టర్మ్ అంటే మీకు ఫార్ములా ఏం చెప్పాను? ఫార్ములా ఫిఫ్త్ టర్మ్ ఇచ్చాడు. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఫిఫ్త్ టర్మ్ వాల్యూ ఎంత ఇచ్చాడు నన్ను 23. సో, ఈజ్ ఈక్వల్ టు 23. ఏ మనకు తెలీదు. ఏ కదా మనకు కనిపెట్టాలి. ఫస్ట్ టర్మ్ కదా ఏ మనకు తెలీదు. ఏని వదిలేయి. ఎన్ వాల్యూ ఎంత నాన్న? ఎన్నో టర్మ్? ఐదో టర్మ్ అంటే అదే ఎన్ వాల్యూ. డిఫరెన్స్ ఎంత నాన్న? మనకు డిఫరెన్స్ తెలుసా? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 23. మనకి డిఫరెన్స్ తెలుసా? మనకి డిఫరెన్స్ కూడా తెలీదు. ఈజ్ ఈక్వల్ టు 23. అంటే మనకి డిఫరెన్స్ తెలీదు. ఫస్ట్ టర్మ్ తెలీదు. ఆ ఫస్ట్ టర్మే కనిపెట్టమని చెప్పాడు. సో, ఇదేమవుతుంది? a ప్లస్ 5 మైనస్ 1 అంటే 4d ఈజ్ ఈక్వల్ టు 23. ఈక్వేషన్ 1 అనుకో. మరి 15థ్ టర్మ్‌కి మీరు చేయండి. 15థ్ టర్మ్‌కి మీరు చేయండి. నేను రాసేలోపు మీరు చేసేయాల. చేస్తారా? ఇది a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు మనకి 23 వచ్చింది. మరి అవతల టర్మ్ ఏంటయిందంట? a ప్లస్ 14d ఈజ్ ఈక్వల్ టు 63 వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాను. మనకు ఫస్ట్ టర్మ్ కావాలి. అది మెయిన్ మనకి గోల్. ఇప్పుడు నేను ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1 తీసేస్తాను. ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1 తీసేద్దాం. ఈక్వేషన్ 1 ఏంటంట? a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 23. తీసేద్దాం. తీసిస్తే మనకు ఒక వాల్యూ వస్తది. ఏ నుంచి ఏ పోతే తీసేయి. 14d నుంచి 4d తీసేస్తే 14 నుంచి 4 తీస్తే 10. 63 నుంచి 23 తీస్తే ఎంత నాన్న? 40. 14లు పోతుంది. సో, d వాల్యూ ఎంత నాన్న? d వాల్యూ ఎంత? 4. డిఫరెన్స్ మనకు తెలిసిపోయింది. ఆడికి ఏటి కావాలి? ఫస్ట్ టర్మ్ కావాలి. మరి ఆ d వాల్యూని తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టామనుకో ఆన్సర్ వచ్చేద్దా లేదా మనకి? ఎక్కడైనా పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. అందులో పెట్టినా ఆన్సర్ వచ్చేస్తది. సో, ఆ d వాల్యూని తెచ్చి ఇక్కడ పెడదాం. a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ 23 కదా! d వాల్యూ ఎంత వచ్చిందన్న? 4. సో, a ప్లస్ 4 ఇంటూ 4 23 a ప్లస్ 4 16
23. ఏ ఈజ్ ఈక్వల్ టు 23 నుంచి +16 అటు వెళ్తే ఏమవుద్ది నాన్న? -16. మరి ఏ ఎంత నాన్న? 23 నుంచి 16 తీస్తే ఎంత నాన్న ఏ వాల్యూ? 7. సో, ఫస్ట్ టర్మ్ ఎంత నాన్న? 7. కొన్ని సార్లు బిట్స్ ఈ విధంగా ఇవ్వచ్చు. ఇది సింపుల్ నాన్న. సింపుల్ టెర్మినాలజీలో ఇలాగ ఇవ్వచ్చు. ఇందులో డిఫికల్ట్ బిట్స్ ఉంటాయి. అవి రాను రాను మనం నేర్చుకుంటాం. ఇవి సింపుల్ బిట్స్. చాలామంది ఎక్కడ ఇదేంటి ఇది ఇంత కష్టంగా ఉంది బిట్ అనుకుంటారు. ఏ కష్టం లేదు. ప్రాక్టీస్. ఓకే. ఇప్పుడు ఇదంతా చెప్పాను. సో, ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా చెప్పి చేసేయవచ్చు ఇవి. a+4d = 23 ఏ a+14d = 63 అని చెప్పి డైరెక్ట్‌గా రాసేయవచ్చు. అలా రాసి ఆన్సర్ కడితే 2 స్టెప్‌లో వచ్చేస్తది చూడండి. ఆ రకంగా మీకు చేసి చూపిస్తాను నేను. అంటే ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకోండి, ఈజీగా మీరు ఇలాంటి బిట్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో నేను చెప్తాను. ఒకసారి ఇలా కూడా ఒకసారి వినండి. వాడు మనకేమన్నాడు క్వెషన్‌లో? ఫిఫ్త్ టర్మ్ 23 5 నుంచి ఒకటి తీసేయి 4 a+4d = 23 15 టర్మ్ అన్నాడు. ఒకటి తీసేయి 14 సో, a+14d = 63 ఇప్పుడు పెద్ద టర్మ్ ఏది? ఇది కదా! సో, పెద్ద టర్మ్ నుంచి చిన్న టర్మ్ తీ. పెద్ద టర్మ్ నుంచి చిన్న టర్మ్ తీ. 63 నుంచి 23 పోతే 40 ఏ పోయింది. 14 నుంచి 4 తీస్తే 10 సో, డైరెక్ట్‌గా డి వాల్యూ 4 ఈ 4 తెచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయండి. a + 4 4 16 = 23 a = 23 నుంచి 16 తీసేయి a = 7 ఇలా డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు. 2, 3 స్టెప్పుల్లో ఆన్సర్ వచ్చేస్తది. కానీ మొత్తం తెలియాలి కాబట్టి మీకు డీటెయిల్డ్‌గా చెప్పాను. ఇది చేయడానికి ఎంతసేపు పట్టింది? నిమిషమైనా పట్టిందా? ఇంతకన్నా ఇంకా స్పీడ్ వస్తది. ప్రాక్టీస్. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. టైం పడుతుంది. ఫస్ట్‌లోనే మనం వేగంగా చేయలేం. నేర్చుకోండి. నిదానంగా నేర్చుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. స్టెప్ వైస్‌గా నేర్చుకుంటే సబ్జెక్ట్ వస్తది. లుక్ బట్టేసి నేర్చుకోవద్దు. సబ్జెక్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. చాలా సింపుల్ క్వెషన్ అండి. వాడేం అడిగాడు? సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్. మొదటి 20 టర్మ్‌ల యొక్క సమ్ము 210 అంటే ఎస్ఎన్ వాల్యూ 210. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు 5 అంటే ఏ = 5. వాడికేం కావాలంట? డిఫరెన్స్ కావాలా. క్వెషన్‌లో ఒక క్లారిటీ ఉండాలి మనకి. క్లారిటీ ఉంటేనే ఆన్సర్ వస్తది. సో, దీనికోసం మనం ఏ ఫార్ములాని వాడతాం చెప్పండి? మీకు ఎన్నో టర్మ్ అని అడిగితే ఏఎన్ వాడాలి. ఆడు ఆల్రెడీ సమ్ ఇచ్చేసాడు. అందుకు మనం ఎస్ఎన్ యొక్క ఫార్ములాని వాడతాం. తెలుసు మీ అందరికి ఈ ఫార్ములా. ఏ పాటికి ఆన్సర్ చేసేయాలి మీరు. ఎస్ఎన్ వాల్యూ ఎంతనన్నా మనకిచ్చాడు? 210. ఇదిగోండి. ఎన్ వాల్యూ ఎంత నాన్న? సో, సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్. సో, మరి ఎన్ వాల్యూ ఎంత అవుతది నాన్న? 20 టర్మ్స్ అన్నాడు. అదే ఎన్ వాల్యూ నాన్న. 20/2. 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత నాన్న? 5 ప్లస్ n-1 సారీ ఎన్ వాల్యూ ఎంత నాన్న? 20 -1 ఇంటూ డి. ఆ డియే మనం కట్టాలి. సో, చేసేయండి. సాల్వ్ చేసేయండి. 2 పదులు ఎగిరిపోతుంది. 210 = 10 ఇంటూ 10 ప్లస్ 20 సారీ 20 - 1 అంటే 19 ఇంటూ డి. సో, ఇలా వచ్చింది మనకి. సో, దీన్ని ఆన్సర్ సాల్వ్ చేయండి ఫాస్ట్‌గా. 210 = 10 ఇంటూ 10 అదొచ్చు కదా మీకు. 10 పదులు 100 190 డి. డైరెక్ట్‌గా రాసేయొచ్చండి. 210 100 ప్లస్ 190 డి. ఇంకా నేను చెప్తానని వెయిట్ చేయకూడదు. ఏ పాటికి చేసేయాలి. ఈ 100 ఇటు వచ్చిందనుకో 210 నుంచి 100 తీస్తే 110 190 డి. నాకు డి మాత్రమే కావాలి. అప్పుడు 19ని ఇటు పంపించేయండి. సారీ 190ని ఇటు పంపించేయండి. 110/190 డి. 0, 0 పోతే ఏం మిగిలింది మనకి? 0, 0 పోతే ఏం మిగిలింది? 11/19. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ బిట్ మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు ఎక్కడ నేర్చుకున్న బిట్టే. ఫస్ట్ మీకు చెప్పిన బిట్టే ఈ బిట్టు. కొద్దిగా మార్చి అడిగాడు అంతే. ఇలాంటి మోడల్ కూడా ఇవ్వచ్చు. మరొక మోడల్. సో, సేమ్ బిట్టే. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ బిట్టే ఈ బిట్ కూడాను. కానీ వాడు తెలివిగా అడిగాడు చూడండి. ఒక మనిషి మొదటి నెలలో రూ. 50 దాచుకున్నాడు. రెండో నెలలో రూ. 70 దాచుకున్నాడు. మూడో నెలలో రూ. 90 దాచుకున్నాడు. ఇలాగ దాచుకుంటూ వెళ్ళాడు. అయితే వాడికి ఎప్పుడు కావాలంట? 12థ్ మంత్‌కి వాడు ఎంత దాచుకున్నాడో వాడికి కావాలి. 12థ్ మంత్‌కి ఎంత దాచుకున్నాడు? అంటే 12 నెలలో
వాడు ఎంత దాచుకుంటాడో కావాలి. ఆ 12 నెలలు మొత్తం ఎంత దాచుకున్నాడో కావాలి. క్వెషన్ చూడండి. మనకొచ్చిన క్వెషనే. సో, మనకి ఇలాగ ఒక సీరీస్ ఇచ్చి ఇందులో 12 టర్మ్ కనిపెట్టండి. ఈ 12 టర్ముల యొక్క సమ్ కనిపెట్టండి అని అడిగాడు. ఫస్ట్ క్వెషను. ఇదిగోండి. 10థ్ టర్మ్ కనిపెట్టండి. ఆ 10 టర్ముల యొక్క సమ్ కనిపెట్టండి. అదే క్వెషన్‌ని మరలా రిపీట్ చేసాడు. తెలివిగా అడిగాడు క్వెషను. ఒక్కొక్క మొదటి నెల రూ. 50, మళ్ళీ నెల రూ. 70, మళ్ళీ నెల రూ. 90 ఇలాగ 12 నెలలు దాసాడట. మరి 12 నెలలు ఎంత దాసాడు అనేది కావాలి. అంటే 12థ్ టర్మ్ కావాలా. ఆ 12 నెలల యొక్క టోటల్ సేవింగ్స్ అంటే సమ్ కావాలా. కట్టేయండి. కట్టేయండి ఫాస్ట్‌గా. కట్టేయాల. ఏ పాటకే మీరు కట్టేయాల. ఏ వాల్యూ ఎంత నాన్న? 50. డిఫరెన్స్ ఎంత నాన్న? ప్రతిదాని మధ్య డిఫరెన్స్ 20. ఆడికి ఎన్నో టర్మ్ కావాలంటన్నా? 12 టర్మ్ కావాలి. అంటే 10 ఎంత నాన్న? 12. సో, 12థ్ టర్మ్ కట్టి చూపించండి. కట్టేయాలి ఏ పాటకి. ఏ ఎంత? 50. ఎన్ వాల్యూ ఎంత? 12 - 1 సారీ 12 - 1 ఇంటూ డి వాల్యూ ఎంత నాన్న? 20. స్పీడ్ చెప్పేస్తానా? నెమ్మదిగా చెప్పనా? మనకి 12 టర్మ్ కావాలా. ఏ వాల్యూ 50. ఎన్ వాల్యూ ఎన్నో టర్మ్ కావాలి? ఎన్నో టర్మ్ కావాలి? అదే ఎన్ వాల్యూ అవుతది. 12 - 1 డి డిఫరెన్స్ ఎంత? 20. ఫైండ్ ఔట్ చేయండి. 12 నుంచి ఒకటి పోతే 11, 11 20లో 220. 220, 50 కలిపితే 270. 2 ఆప్షన్‌లో ఉంది 270. మరి ఆన్సర్ ఏటంటావు? మనం టర్మ్ మాత్రం కనిపెట్టాం. 12థ్ టర్మ్ ఎంత నాన్న? అంటే 12 నెలల్లో వాడు ఎంత సేవ్ చేసుకున్నాడు నాన్న? వాడి డిబ్బీలో ఎంతేసాడు? రూ. 270 ఏసాడు. అయితే ఇప్పుడు ఈ 12 నెలల మొత్తం కావాలి ఆడికి. 12 నెలల మొత్తం కావాలి. చూద్దాం. 12 నెలల మొత్తం కావాలి. ఫార్ములా ఏంటన్నా? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ డి. చేయండి ఫాస్ట్‌గా. ఫార్ములా ఏసాను. ఇది మీరే ప్రాక్టీస్ చేయండి. ఓ 30 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. చాలా సింపుల్ అండి. 12 నెలల యొక్క సమ్ కావాలి ఆడికి. 12 నెలలు మొత్తం కావాలి. n వాల్యూ ఎంత అవుద్ది అప్పుడు? 12/2. 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 50. n ఎంత? 12 -1 ఇంటూ డి ఎంత నాన్న? 20. వాల్యూ మొత్తం పెట్టేసాను. పోనీ ఇప్పుడైనా చేయండి. నేను ఇక్కడ చేసేలోపు మీరు చేసేయాల. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1920. 270, 1920. అర్థమైందా? ఫస్ట్ క్వెషన్ మీకు చెప్పింది. ఈ క్వెషన్ ఒకటే. కొద్దిగా తెలివిగా అడిగాడంతే. ఓకే. ఇలా కూడా క్వెషన్స్ అడగొచ్చు. నాన్న మీరు ఈ పార్ట్‌లో నేర్చుకున్నారు. ఇది పార్ట్ 2 నాన్న. ఈ పార్ట్ 2లో నేర్చుకున్న క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా మీకు నంబర్ సిరీస్ నుంచి వచ్చే 1 మార్క్ ఈ క్లాస్ మిమ్మల్ని కాపాడుతుంది. ఖచ్చితంగా. జాగ్రత్తగా నేర్చుకోండి. అన్నీ మనకొచ్చినవే. మరలా సేమ్ ఇందాకలా ఒక క్వెషన్ ఇచ్చాడు. అదే క్వెషన్ ఇచ్చాడు. కాకపోతే కొద్దిగా కాంప్లికేటెడ్‌గా ఇచ్చాడు. మొదటి 5 టర్ముల యొక్క సమ్ము 50. ఫస్ట్ 5 టర్మ్స్ ఇది. ఆ తర్వాతొచ్చిన 5 టర్మ్స్ యొక్క సమ్ము 150. అయితే ఫస్ట్ టర్మ్ ఏంటి అని అడిగాడు. ఇది క్వెషన్. కొత్తగా చిన్నది మార్చాడు. చిన్నది. మొదటి 5 టర్మ్‌ల యొక్క సమ్ము 50 మనం కట్టేయగలం. మనకొచ్చు. తర్వాత 5 టర్మ్‌లు అన్నాడు. అప్పుడు ఎలా కాలిక్యులేట్ చేయాలి? అది మన డౌటు. అంతేనా? ఫస్ట్ టర్మ్ ఆడికి కావాలి. ఏదో ఒకటి చేసి కడదాం. ఓకే. సో, ఫస్ట్ 5 టర్మ్‌లు 50 అన్నాడు కదా! దానికి సంబంధించిన ఫార్ములాని రాయండి. ఫస్ట్ 5 టర్మ్‌లు 50 అన్నాడు కదా! దానికి సంబంధించిన ఫార్ములాని రాయండి. చేసేయాలి ఏ పాటికే. సేమ్ ఫార్ములా. ఎస్ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 50 అన్నాడు. ఎన్ ఎన్ని టర్మ్స్ నాన్న? 5. ఫస్ట్ టర్మ్ మనకు తెలీదు. డిఫరెన్స్ మనకు తెలుసా? తెలీదు.
చూడండి. మొదట 5 టర్మ్‌లకు మనం కట్టాము. మనకేమొచ్చింది? 5/2 50 ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 2a ప్లస్ 4d. సో, ఇది కొద్దిగా ఇటొచ్చేసిందనుకో. 5/2 అనేది రివర్స్‌లో మారిపోద్ది. 2/5 కింద. 5 పదులు 50, 10 రెళ్ళు 20. సో, 2a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 20. ఇది ఒక్కసారి నోట్ చేసుకోండి. 2a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 20. దీన్ని ఈక్వేషన్ 1. మొదట 5 టర్మ్‌లకు సంబంధించింది. ఇంతవరకు కట్టాం. తర్వాత 5 టర్మ్‌లు కడదాం. అది కొద్దిగా కష్టంగా ఉంటది. ఓకే. ఇది నోట్ చేసుకోండి ఫాస్ట్‌గా. మొదట 5 టర్మ్‌లు, నెక్స్ట్ 5 టర్మ్‌లు అంటే మొత్తం ఎన్ని టర్మ్‌లు నాకు చెప్పండి? నీకు ఫస్ట్ 5 పళ్ళిచ్చాను. తర్వాత 5 పళ్ళిచ్చాను. అంటే మొత్తం ఎన్ని పళ్ళిచ్చినట్లు? 10 పళ్ళిచ్చినట్లు. అంటే మొత్తం ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నట్లు? 10 టర్మ్స్. సో, S10 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా. ఎంత ఇచ్చాడు S టర్మ్? నెక్స్ట్ 5 టర్మ్స్ యొక్క వాల్యూ 150 ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకొని ఉంచుకోండి. N వాల్యూ ఎంత నాన్న? 10/2 2a ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ d. కట్టండి. వాల్యూ కట్టండి. సో, 10 టర్మ్స్ కదా నాన్న! మొదట 5 టర్మ్‌ల యొక్క సమ్ ఎంత నాన్న? 50. తర్వాత 5 అంటే మొదట నీకు 5 పళ్ళిచ్చాను. దాని ఖరీదు రూ. 50. తర్వాత 5 పళ్ళిచ్చాను. దాని ఖరీదు రూ. 150. అంటే మొత్తం నువ్వు నాకెంత ఇవ్వాలి? 50, 150 అంటే ఎంత? 200. ఆ 200 ఇటేసుకో. 10/2 ఇటొస్తే 2/10 అవుతది. 10 20ల 20 40. సో, 40 ఈజ్ ఈక్వల్ టు 2a 10 మైనస్ 1 అంటే 9. 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చింది. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఫస్ట్ ఈ 2 నోట్ చేసుకోండి. తర్వాత ఈ రెండిట్లో మనం సాల్వ్ చేసి ఫస్ట్ టర్మ్ కనిపెడదాం. కష్టమైన లెక్కేటి కాదు నాన్న. సింపుల్ లెక్కే. ప్రాక్టీస్ చేయాలి అంతే. కష్టంగా అనిపించొచ్చు. కానీ ప్రాక్టీస్ చేస్తే మనకొచ్చేస్తది. ఓకే. ఈ 2 నోట్ చేసుకున్నారా? ఈ 2. 2a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 20. ఇదొక ఈక్వేషన్. 2a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 40. అదొక ఈక్వేషన్. మైనస్ చేయండి. తెగిపండ్రు. 9 నుంచి 4 పోతే 5d. 40 నుంచి 20 పోతే 20. సో, d వాల్యూ ఎంత నాన్న? 4. 5 4లు 20 కదా! సో, d వాల్యూ ఎంత నాన్న? 4. అంటే డిఫరెన్స్ 4 వచ్చింది. ఇప్పుడు నాకు a కావాలి. ఆ dని తీసుకొచ్చి ఈ aలో పెడదాం. ఆ dని తీసుకొచ్చి ఈ aలో పెడదామండి. a ఏంటంట? 2a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 20. ఇది a వాల్యూ. ఈ d తీసుకొని ఇక్కడ పెడదాం. 2a ప్లస్ 4 ఇంటూ d వాల్యూ ఎంత నాన్న? 4. కనిపిస్తుందా? ఓకే. 2a ప్లస్ 4 16. ఈ 16 అటెళ్ళింది. ప్లస్ 16 అటెళ్తే మైనస్ 16. 20 నుంచి 16 తీస్తే 4. 2 రెళ్ళు తెగిపోయింది. ఏ ఎంత నాన్న? ఏ ఎంత? ఏ ఎంతొచ్చింది? ఫస్ట్ టర్మ్ ఎంతొచ్చింది? 2. ఈ క్వెషన్‌ని నోట్ చేసుకోండి. నేను ఉంచుతాను స్క్రీన్ మీద. వీలైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీరు యాప్‌లో క్లాస్ చూస్తే స్క్రీన్‌షాట్ అవ్వదు. నోట్ చేసుకోండి. రాసుకోండి. ఇలాంటి క్వెషన్స్ కంపల్సరీగా ఇస్తాడు. మొదట 5 టర్మ్‌లు ఇచ్చాడు. తర్వాత 5 టర్మ్‌లు ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్‌ని కనిపెట్టమన్నాడు. ఇలాంటి క్వెషన్స్ రావచ్చు. ఓకే. చూడడానికి అన్నీ ఒకలాగే కనిపిస్తాయి. అన్నీ వచ్చు అని అనిపిస్తాయి. కానీ రాసేసరికి మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు మీరు ఎగ్జామ్‌లో. సో, ఇలాంటిటి మీద ఎక్కువ ఫోకస్, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మామూలు మీకు పార్ట్ 1లో అయిన క్లాస్ ఉంది గదా! అలాంటి క్లాస్ క్వెషన్స్ ఎవడైనా చేసేస్తాడండి. అలాంటి క్వెషన్స్. ఇవి చేయడమే కష్టమండి. ఓకేనా? సో, ఓకేనా? నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోదామా? నెక్స్ట్ క్వెషన్. ఈ క్వెషన్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇంతవరకు కొద్దిగా కష్టంగా వెళ్ళాం గదా! ఇప్పుడు సింపుల్ క్వెషన్స్ ఇచ్చాను. ఈ క్వెషన్స్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 30 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. ఈ క్వెషన్‌ని సాల్వ్ చేయండి. 7, 19, 37, 61, 91 కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తది. మీకు హింట్ కూడా ఇస్తాను నేను దీనికి సంబంధించి. క్యూబ్‌లివి.
క్యూబులు. 7, 19, 37, 61, 91 ఇవి క్యూబులు. హింట్ ఇచ్చాను. టైం అయిపోతుంది. ఫాస్ట్‌గా చేయండి. చెప్పానా? ఓకే. ఈ 7 అనేది 2 క్యూబ్ మైనస్ 1 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8. 1 క్యూబ్ అంటే 1. 8 నుంచి 1 తీస్తే ఎంత నాన్న? 7. 2 క్యూబ్ మైనస్ 1 క్యూబ్. మరి 19కొచ్చేసరికి 3 క్యూబ్. 3 క్యూబ్ ఎంత నాన్న? 3 మూల 9, 9 మూల 27 మైనస్ 2 క్యూబ్. 2 క్యూబ్ ఎంత నాన్న? 8. 27 నుంచి 8 తీస్తే ఎంత నాన్న? 19. సేమ్ అలాగే 4 క్యూబ్ మైనస్ 3 క్యూబ్. 5 క్యూబ్ మైనస్ 4 క్యూబ్. సో, మరి నెక్స్ట్‌ది 6 క్యూబ్ మైనస్ 5 క్యూబ్. మరి తర్వాత ఆన్సర్ ఏం రావచ్చు నాన్న? తర్వాత ఆన్సర్ ఏం రావచ్చు? 7 క్యూబ్ మైనస్ 6 క్యూబ్. మరి ఫైండ్ ఔట్ చేయండి. 7 క్యూబ్ మైనస్ 6 క్యూబ్ వాల్యూ ఎంతో ఫాస్ట్‌గా. 30 క్యూబ్‌లు 30 స్క్వేర్‌లు రావాలి. 7 క్యూబ్ ఎంత? 343. 6 క్యూబ్ ఎంత? 36 ఇంటూ 6, 6 6 36, 68 ఇంటూ 106 343 మైనస్ 216. సో, ఈ వాల్యూని ఫైండ్ ఔట్ చేయండి. 13 నుంచి 6 తీస్తే ఎంత? 7. 3 నుంచి 1 తీస్తే ఎంత? 2. 3 నుంచి 2 తీస్తే ఎంత? 1. సో, ఆన్సర్ ఎంత? 127. ఇలాంటి క్వెషన్స్ కూడా ఇవ్వచ్చు నంబర్ సిరీస్ నుంచి. మీకు నంబర్ సిరీస్‌లో ప్రతి క్వెషన్‌ని నేను మీకు ఎక్స్‌పీరియన్స్ చేయిస్తున్నాను. ఎక్కడి నుంచి ఎలాంటి క్వెషన్ ఇస్తారో మనకు తెలీదు కదా! మీకు రీజనింగ్ మొత్తం కూడా ఇలాగే చెప్తాను. డీటెయిల్డ్‌గా వచ్చే ప్రతి క్వెషన్ ఎక్కడి నుంచి వస్తదో చెప్తాను. ఎక్కడి నుంచి మనకు బిట్ మిస్ అవ్వకుండా. ఓకే. సో, మరొక క్వెషన్ ఇచ్చాను. ఈ ప్రాబ్లమ్‌ని ఒక 30 సెకండ్స్‌లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 1, 2, 4, 7, 11, 16, 22 సింపుల్ అండి. చాలా ఈజీగా మనం ఈ క్వెషన్ సాల్వ్ చేయొచ్చు. చాలా ఈజీ. ఇంతసేపు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈ రెండిటి మధ్యన తేడా +1, +2, +3, +4, +5, +6 నెక్స్ట్ ఎంత? +7 22కి ఏడు కలిపితే ఎంత? 29. అంతసేపు ఆలోచించక్కర్లేదు. స్పాంటేనియస్ థింకింగ్ ఉండాలి. వేగంగా చేయాలి. మరొక క్వెషన్. ఈ క్వెషన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 1, 2, 6, 24 ఇది మీకు కొత్త మోడలు. కానీ మీకొచ్చిది. కొత్త మోడలే కానీ వచ్చు. మీకు నేను ఫ్యాక్టోరియల్ మీద ఒక చిన్న క్లాస్ చెప్తాను. అంతట్లో బిట్ చేయండి. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే సో, మీకు ఇంక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఈజీగా ఉంటది. 5 ఫ్యాక్టోరియల్ అన్నాననుకోండి. అప్పుడు దాని అర్థం 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని అర్థం. 4 ఫ్యాక్టోరియల్ అన్నాననుకోండి. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని అర్థం. మరి 3 ఫ్యాక్టోరియల్ అన్నాననుకోండి. 3 ఇంటూ 2 ఇంటూ 1 అని అర్థం. 9 ఫ్యాక్టోరియల్ అన్నాననుకోండి. సారీ అనుకోండి. 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 1. 2 ఫ్యాక్టోరియల్ అన్నాననుకోండి. 2 ఇంటూ 1. 1 ఫ్యాక్టోరియల్ అన్నాననుకోండి. 1 ఇంటూ సారీ 1 ఫ్యాక్టోరియల్ డైరెక్ట్ 1 జీరో ఉండదండి. సో, ఇప్పుడు చూడండి. వచ్చేయాలి రేపటికి ఐడియా వచ్చేయాలి. 1 అనేది 1 ఫ్యాక్టోరియల్. 2 అనేది 2 ఫ్యాక్టోరియల్. 6 అనేది 3 ఫ్యాక్టోరియల్. 24 అనేది 4 ఫ్యాక్టోరియల్. చూడండి 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 4 ఇంటూ 3 ఇంటూ 2 4 3 12 12 24 సరిపోయిందా? మరి నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఏంటి నాన్న? 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి నాన్న? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 మరి ఎంత? 2 మూల 6, 6 నాలుగు 24, 24 ఐదులు ఎంత? 25లు 100, 4 ఐదులు 20, 120. 24 ఐదులా? మీకు ఎప్పుడైనా అలాంటి మల్టిప్లికేషన్ రాలేదనుకో. ఏటి అడిగాడు? ఎంత అడిగాడు? 2 మూల 6, 6 నాలుగు 24 ఇంటూ 5, 24 ఇంటూ 5 అన్నాడు కదా! అప్పుడు 24ని 24 కింద వదిలేయండి. 25లు ఎంత? 100, 4 ఐదులు ఎంత? 20, 100 + 20 120. సో, ఇలాంటి క్వెషన్ ఎప్పుడైనా వస్తే ఇలా చేసేయవచ్చు ఈజీగా. నెక్స్ట్ క్వెషన్. మరొక క్వెషన్ ఇచ్చాను. సింపుల్‌గా చిన్న కామన్ సెన్స్ వాడితే వచ్చేద్ది దీని ఆన్సర్. దీనికి మనం ఎక్కువ కష్టపడక్కర్లే. చిన్నదే. వచ్చిందా? సింపుల్ అండి. ఆలోచించండి. ఆలోచించాలి. ఓకే. ఫస్ట్ ఇక్కడికెళ్ళేసరికి ఫస్ట్ నంబర్ తీసేసాను.
మరి ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళేసరికి ఈ నంబర్‌ని తీసేసాను. మరి ఎక్కడి నుంచి తర్వాతకెళ్ళినప్పుడు ఈ నంబర్ తీసేయి. మిగతాది ఏదైతే మిగిలిందో అది రాసేయి. ఫస్ట్ నంబర్‌ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. 4216 ఓకేనా? సింపుల్ బిట్ అండి. మరొక క్వెషన్. ఇది సేమ్ అలాంటి బిట్టే. ఒక 10 సెకండ్సే టైమ్ ఇస్తాను. ఫస్ట్ చేయండి. కాపోతే చిన్న డిఫరెన్స్ ఉంది. చిన్నది డిఫరెన్స్. చిన్నది. అది ఫైండ్ ఔట్ చేయాలి మీరు. చెప్పనా? ఫస్ట్ నంబర్ పోయింది ఇక్కడికెళ్ళేసరికి. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళేసరికి లాస్ట్ నంబర్ పోయింది. మరలా ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళేసరికి ఫస్ట్ నంబర్ పోయింది. మరి ఎక్కడి నుంచి పక్కకెళ్ళేసరికి లాస్ట్ నంబర్ పోవాలి. ఫస్ట్ నంబర్, లాస్ట్ నంబర్, ఫస్ట్ నంబర్, లాస్ట్ నంబర్, ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్, ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ అలా చేస్తాను. ఫస్ట్ డిజిట్ పోయింది. ఇక్కడ లాస్ట్ డిజిట్ పోయింది. ఫస్ట్ డిజిట్ పోయింది. లాస్ట్ డిజిట్ పోవాలి. లాస్ట్ డిజిట్ పోతే ఏమొస్తది? 326 వస్తది. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. మరొక క్వెషన్. 3/5, 4/5√5, 5/25 సింపుల్ అండి. 3/5ని నేను ఇలా రాయొచ్చా? √5 ఇంటూ √5 అంటే 5 అని అర్థం. √3 ఇంటూ √3 అంటే 3 అని అర్థం. √7 ఇంటూ √7 అంటే 7 అని అర్థం. నెక్స్ట్ 4/5√5. 5√5 అంటే 5 అంటే 2 రూట్లు. ఇది ఒక రూట్ 3 రూట్లు అన్నమాట. నెక్స్ట్ 5/25. 25 అంటే 5 ఇంటూ 5 అని అర్థం. ఓకే. ఈ 5కి ఒక 2 రూట్లు రాయండి ఇలాగ. మరి ఈ 5కి ఒక 2 రూట్లు రాయండి. అంటే ఎన్ని? 4. సో, మరి నెక్స్ట్ వాల్యూ ఎంత రావచ్చు నాన్న? 6/2 రూట్లు 3, 4, 5. సో, 5 రూట్లు రావాలి. √5 ఇంటూ √5 5. √5 ఇంటూ √5 5. 5 5 జా 25. 25 √5. సో, 65/25 అర్థమైందా? చాలా సింపుల్ బిట్లే. కష్టంగా అనిపించొచ్చు. మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నేర్చుకున్నప్పుడు కొద్దిగా కష్టంగా అనిపించొచ్చు. కానీ ఇవి పెద్ద బిట్లేం కాదు. జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? డడ్ ఈజీగా నేర్చేయవచ్చు. కష్టమేం కాదు. మరొక బిట్ చూద్దాం. చెప్పేయాలి చూడగానే. ఈ బిట్‌ని ఇంకోలాగా ఇస్తాను చేసేస్తారా? సో, ఈ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చేసేస్తారు మీరు. డిఫరెన్స్ ఎంత? 5. డిఫరెన్స్ ఎంత? 10. డిఫరెన్స్ ఎంత? 15. మరి నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి? 20. 35కి 20 కలిపితే 55. ఇక్కడ పాయింట్‌లో ఇచ్చాడు. పాయింట్ అర కలిసింది. ఇక్కడ 1 కలిసింది. ఇక్కడ 1.5 కలిసిన తర్వాత 2 కలుస్తాయి. 3.5కి 2 కలిస్తే 5.5. ఓకే. సింపుల్ బిట్. ఇలా డెసిమల్స్ ఇచ్చినప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? ఈజీగా చేసేయవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఇందులో మీరు నేర్చుకున్నది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే టాపిక్. మిగతావన్నీ చిన్న టాపిక్స్. ఇది మెయిన్ టాపిక్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా వస్తాయి బిట్స్ అనేది మీరిక్కడ నేర్చుకున్నారు ఈ క్లాస్‌లో. ఓకేనా? జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ 1కి 2 సార్లు ప్రిపేర్ అవ్వండి. నాకొచ్చు అనే దానికన్నా 1కి 2 సార్లు ప్రిపేర్ అవ్వడం చాలా మంచిదండి. ఎందుకంటే ఎక్కువ గుర్తుంటది. వీటి మీద అంటే మీకు మరికొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్ అయిపోయిన వెంటనే యూట్యూబ్‌లో మీకు లైవ్ పెడతాం. ఈ క్వెషన్స్ అన్నీ ఆన్సర్ చేసే విధంగా లైవ్ పెడతాను. అందులో మీకు లైవ్‌లో మీకు క్వెషన్స్ ఇస్తాను. టైమ్ ఇస్తాను. టైమ్ బేస్ చేసుకొని ఆన్సర్స్ చేస్తూ ఉంటారు మీరు. ఓకేనా? సో, ఇది పార్ట్ 2 అండి.